Bioscope. Lights on. Start camera. Roll. Action. Bioscope. Hi guys, this is Sirisha Sripati. Let's blast into filmy updates. ముందుగా ఈ రోజు హైలైట్. మెగాస్టార్ తో క్రికెట్ స్టార్ తిలక్ వర్మ. మొన్న టబు, నిన్న నయన్, నేడు స్వీటీ. బన్నీ వాసు వెంట్రుకపై బండ్లన్న గట్టి కౌంటర్. ఆస్కార్ కి కాంతారా జాక్పాట్ కొడతారా? తండ్రి అయ్యాక మరింత అందంగా మారిన మెగా హీరో. Bioscope. మెగాస్టార్ తో క్రికెట్ స్టార్. రీసెంట్ గా పాకిస్తాన్ తో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో తిలక్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో తీవ్ర ఒత్తిడిలోనూ ఘన విజయాన్ని అందించారు. దీంతో యంగ్ క్రికెటర్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఇలాంటి సంతోషకరమైన సందర్భంలో తిలక్ వర్మ మన మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు. మెగాస్టార్ అనిల్ రావిపూడి మూవీ మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ సెట్స్ లో చిరును తిలక్ వర్మ కలిశారు. మెగాస్టార్ చిరంజీవి గారు తిలక్ వర్మని సాదరంగా ఆహ్వానించి సాలువతో సత్కరించి పూలమాలతో సన్మానించారు చిరు. అంతేకాకుండా ఐకానిక్ మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ ను గుర్తు చేసే స్పెషల్ ఫోటోను గిఫ్ట్ గా అందించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మపై ప్రశంసలు కురిపించారు. తిలక్ అంకిత భావం, పట్టుదల, ఆట తీరును ప్రత్యేకంగా అభినందించారు. ఆ తర్వాత మూవీ టీం కేక్ కట్ చేయించింది. చిరు స్వయంగా తిలక్ కు కేక్ తినిపించారు. ఆయనతో పాటు నయనతార, డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఇతర చిత్ర బృందం ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ సినిమాటిక్ జర్నీ. ఎంవి రఘు గారు అంటే ఎవరికీ తెలియదు. కళ్ళు రఘు అనగానే అందరూ గుర్తుపడతారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కెమెరా ఆపరేటర్ నుండి సినిమాటోగ్రాఫర్, స్క్రీన్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఫిల్మ్ యాక్టింగ్ క్లాసెస్ ట్రైనర్, ఇలా ఎన్నో కేటగిరీస్లో వర్క్ చేసి గుర్తింపు పొందిన ఆల్రౌండర్ కళ్ళు రఘు గారు. మొదట చిన్న క్యారెక్టర్స్ చేస్తూ కెమెరా అసిస్టెంట్ గా సినిమాటోగ్రఫర్ల వద్ద పనిచేశారు. ఇక 1988లో ఆయన డైరెక్ట్ చేసిన కళ్ళు మూవీకి ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు సిబిఎఫ్సి జ్యూరీ ద్వారా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ తర్వాత స్క్రిప్ట్ టు స్క్రీన్ లాంటి వర్క్ షాప్స్ అనేక నగరాల్లో నిర్వహించారు. అలాగే సిరివెన్నెల మూవీ సినిమాటోగ్రఫీకి నంది అవార్డు అందుకున్నారు. వర్క్ షాప్స్ ద్వారా ఎంతో మంది యువకులకు శిక్షణ తరగతులు నిర్వహించి వారిలోని స్కిల్స్ డెవలప్మెంట్ చేశారు. అలాంటి కళ్ళు రఘు గారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 వసంతాలు పూర్తయిన సందర్భంలో 50 గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ సినిమాటిక్ జర్నీ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఈ నెల 18న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు రాఘవేంద్రరావు గారు, రేలంగి నరసింహారావు గారు, నటులు మురళీమోహన్, శ్రీకాంత్, అన్నపూర్ణ గారు, ఇంకా ఎందరో ప్రముఖులు పాల్గొంటారు. వస్తున్నాయి ఫీలింగ్స్ అంటూ కుర్రకారుని ఉర్రు తొలగించిన భామ ఇప్పుడు అందరినీ భయపెట్టడానికి రెడీ అయింది. ఇప్పటికే ఆ భామ ఎవరో మీకు అర్థమైపోయింది కదూ. ఎస్, పుష్ప సినిమాలో మంచి నటన కనబర్చి బాలీవుడ్లో కూడా బాగా పాగా వేసింది మన తెలుగు హీరోయిన్ రష్మిక మందన. తాజాగా బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన మెయిన్ క్యారెక్టర్స్ లో నటించిన లేటెస్ట్ బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ధామా ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా తెలుగులో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ రోల్లో రష్మిక అదరగొట్టారు. 1000 ఏళ్ల క్రితం ఉన్న ఆత్మ తిరిగి భూమి మీదకు వస్తే ఏం జరుగుతుంది, దాన్ని హీరో హీరోయిన్లు ఎలా ఎదుర్కొన్నారు అనే బ్యాక్గ్రౌండ్ గా
ఈ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. రష్మిక, ఆయుష్మాన్ లవ్ ట్రాక్ చూపిస్తూనే నేను నీతో పాటు ఉండలేను, మన ప్రపంచాలు ఒకటి కావు అంటూ రష్మిక చెప్పే డైలాగ్ సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. మూవీకి ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 21న దీపావళి కానుక మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 10 years తర్వాత రీఎంట్రీ చాలా హ్యాపీగా ఉందన్న రణంబామ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా వెలిగిన అందగత్తెలు, సినిమాలకు దూరమైన చాలామంది సీనియర్ హీరోయిన్లు కొంతకాలం తర్వాత తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో మరో హీరోయిన్ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె మరెవరో కాదు, కామ్నా జెఠ్మలానీ. 10 ఏళ్ల విరామం తర్వాత హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కే ర్యాంప్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. మొన్న జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కామ్నా జెఠ్మలానీ మాట్లాడుతూ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమాలో నటించడం చాలా సంతోషం కలిగించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి చాలా థ్యాంక్స్. కిరణ్ అబ్బవరంతో కలిసి పనిచేయడం చాలా కూల్ అండ్ కంఫర్ట్ గా ఉంది. ఐ విష్ ఫర్ హిస్ బ్రైట్ ఫ్యూచర్. ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్ మూవీ. దీపావళి సందర్భంగా అందరూ మా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చింది. అక్టోబర్ 18 ఈ శుక్రవారం చిత్రం విడుదల కానుంది. ఆల్రెడీ US ప్రీమియర్స్ లో కే ర్యాంప్ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూద్దాం. This is going to be my comeback movie, Chala Varsham Tarvata. So I have never seen in my 20 years of my career so many directors coming and talking about a movie. So you can imagine what kind of a person is he. And I am here because of this one man. Thank you so much. Thank you. And director Nani Garu, the most calm person. You know how the trailer is full of dhamaka. He's that calm on stage. I have never seen him angry or worked up. I just shot for 3 days, but all 3 days he was super calm. Kiran, he's a man full of power. I mean, when I met him before I saw the trailer, he's like, hello Kamna ma'am, hello. And when I saw his trailer, he's like, he switches in front of camera. Spectacular. I wish you all the very best. It was a pleasure working with you, and God bless you. Yukti, you are stunning. I wish you all the very best. Looking forward to seeing you guys on screen and giving super hits. Naresh Garu! How old do you think he is? I don't think he's one day older than 18. I don't think so. He is an absolute rock star. And it was a pleasure working with you, really. All in all, the team, one of the best team I have worked with. And this is a complete family-packed entertainment. Please go watch with your family. I'm sure all of us have Diwali holidays. Go watch with family. Give us all the love. ఈ మధ్య పురాణాలు, కర్మలు, పునర్జన్మలు అనే కొత్త కాన్సెప్ట్లతో వచ్చే మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. హనుమాన్, మిరాయ్, రీసెంట్గా వచ్చిన అరీ మూవీస్ ఈ జోనర్లోకి చెందినవే. అలాంటి వెరైటీ కాన్సెప్ట్తో మన ముందుకి మరో మూవీ రాబోతోంది. దేవన్ డైరెక్షన్లో తానే హీరోగా రూపొందించిన మూవీ కృష్ణలీల. ఈ మూవీ టీజర్ ను వివి వినాయక్ విడుదల చేశారు. ప్రేమ, పునర్జన్మల నేపథ్యంలో కూడిన ఈ సూపర్ నేచురల్ లవ్ స్టోరీ ఆద్యంతం ఆకట్టుకుందని దేవన్ తెలిపారు. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేమించడం, ప్రేమించబడ్డం రెండూ కర్మలే. ఈ ప్రేమని అనైతికంగా అనుభవించాలనుకుంటే అది మరింత కాంప్లికేటెడ్ అయ్యి ఎన్ని జన్మలైనా నీకు సరైన పాఠం నేర్పే వరకు వదలదు అనే పవర్ఫుల్ వాయిస్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి కృష్ణలీల ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలంటే నవంబర్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే. మొన్న టబు, నిన్న నయన్, నేడు స్వీటీ. వావ్! నాగ్ 100వ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అక్కినేని నాగేశ్వరరావు గారి వారసుడు నాగార్జున ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక స్టార్డమ్ అండ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ని క్రియేట్ చేసుకున్నాడు. తన 30 years కెరీర్లో 99 మూవీస్ కంప్లీట్ చేసి మన కింగ్ తన 100వ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు. తమిళ్ డైరెక్టర్ రా కార్తిక్ డైరెక్షన్ లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ గా కింగ్ 100 అని పెట్టేశారు. లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఇంకో విషయం ఏంటంటే 3 హీరోయిన్లంట. మన మాస్ ఈ మూవీతో బాక్స్ ఆఫీస్ షేక్ చేయడం ఖాయం బాస్.
అక్కినేని నాగార్జున 100వ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. రాజకీయ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రంలో నాగార్జున డబుల్ రోల్లో కనిపించనున్నారని మరో టాక్. ప్రస్తుతం తన సినీ కెరీర్ లో కీలకమైన మైలురాయిగా నిలిచే 100వ సినిమా కోసం సీనియర్ నటి టబు నటిస్తోందని వార్తలు రాగా అనారోగ్య కారణాలతో ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లేడీ సూపర్ స్టార్ నయనతారని తీసుకోవాలని మేకర్స్ అనుకున్నట్లుగా ఇటీవల వార్తలొచ్చాయి. ఈ లిస్ట్ లో తాజాగా మరో స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఈ మూవీలో అనుష్క శెట్టి కీలక పాత్రలో నటిస్తోందట. మేకర్స్ ఆమెకి కథ వినిపించగా అనుష్క సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. నాగార్జున అనుష్క కాంబో అంటే హిట్ గ్యారంటీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు సినీ అభిమానులు. అయితే ఈ వార్తలపై మేకర్స్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ప్రాజెక్ట్ వివరాలు, నటీనటుల జాబితా త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు హీరోయిన్. చాలామంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఇప్పుడు హీరోయిన్స్గా మారి దూసుకుపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. హీరోయిన్స్ను కూడా బీట్ చేసే అందాలతో అద్దరగొడుతున్నారు. తాజాగా ఈ కోవలోకే చేరింది ఓ చిన్నది. సుమంత్ హీరోగా నటించిన మళ్ళీ రావా మూవీలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో క్యూట్ లుక్స్తో ఆకట్టుకునే నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ చైల్డ్ ఆర్టిస్ట్. తన పేరే ప్రీతి అస్రానీ. ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. హీరోయిన్స్ కూడా ఉలిక్కిపడేలా మారింది. మంచు మనోజ్ బాలకృష్ణ మూవీ ఊ కొడతారా ఉలిక్కి పడతారా చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గుండెల్లో గోదావరి చిత్రంలో కనిపించింది. గుజరాత్కి చెందిన ఈ అందాల భామ తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. 2017లో మళ్ళీ రావా సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చింది. ప్రెషర్ కుక్కర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ప్రీతి అస్రానీ. సమంత నటించిన యశోద చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు తమిళ్లోనూ సినిమాలు చేస్తుంది. ఇక ఈ అమ్మాడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బన్నీ వాసు వెంట్రుక కామెంట్స్ పై అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చిన బండ్లన్న. టాలీవుడ్ లో మరోసారి బండ్ల గణేష్ హాట్ టాపిక్ గా మారారు. మిత్రమండలి సినిమా ప్రమోషన్లో బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేష్ గారు సోషల్ మీడియాలో స్పందించారు. మాటలు మన చేతిలో ఉన్న ఆట ఎవరిదో ప్రజలు తీర్మానిస్తారు అంటూ పంచ్ డైలాగ్ వదిలాడు. ఈ పోస్టు బన్నీవాస్ పై వ్యంగ్యంగా చేసినదేనా అనే చర్చ మొదలైంది. బండ్ల గణేష్, బన్నీవాసు మధ్య మళ్ళీ ఏదైనా జరుగుతోందా అనే అనుమానాలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. డ్యూడ్ ఈస్ గుడ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పైన నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన డూడ్ ఈ రోజు గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అయింది. హీరోగా ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్లుగా మమితా బైజు, నేహా శెట్టి స్క్రీన్ పై మెరిశారు. డైరెక్టర్ కీర్తీశ్వరన్ స్టైలిష్గా తెరకెక్కించిన ఈ సినిమాలో మ్యూజిక్ సాయి అభ్యంకర్, సినిమాటోగ్రఫీ నిఖిత్ బొమ్మి. ఇక సోషల్ మీడియాలో రివ్యూలు. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఫన్, ఎమోషన్ అండ్ ట్విస్టులతో సూపర్ ఎంటర్టైనింగ్. జెన్జీకి పక్కా రోమ్ కామ్. సాయి అభ్యంకర్ బీజిఎం వేరే లెవెల్. శరత్ కుమార్ పాత్ర బాగుంది. సినిమాకి గ్రేట్ విలువ యాడ్ చేశారు అంటున్నారు ఆడియన్స్. ఈ దీపావళికి డ్యూడ్ మూవీ ఫన్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అనే చెప్పాలి. మనం విక్రమ్తో రౌడీ బాయ్. టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్ ఎగ్జైటింగ్ అండ్ యాంగ్జైటీగా ఉంటాయి. టిపికల్ టాపిక్స్తో మూవీస్ చేసే డైరెక్టర్స్లో విక్రమ్ కే కుమార్ ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ పాయింట్స్తో ఎవ్వరూ టచ్ చేయలేని సబ్జెక్ట్స్ డీల్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2001లో ఇష్టం అనే సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా పరిచయమైన విక్రమ్ 13B, ఇష్క్, మనం, 24, హలో, గ్యాంగ్ లీడర్, దూత వంటి సినిమాలు, వెబ్ సిరీస్లు చేశారు. చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. తాజాగా అతని నెక్స్ట్ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. విక్రమ్ కే కుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో యూవీ సంస్థ ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ చెప్పిన స్టోరీ లైన్ కి రౌడీ బాయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని చెప్పుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. విజయ్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీరిద్దరూ కలిస్తే పక్కా వైవిధ్యమైన సినిమా వస్తుందని అనుకోవచ్చు. మరి ఈ కాంబినేషన్ తెలుగు ఫిలం ఇండస్ట్రీలో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూద్దాం. ఆస్కార్కి కాంతారా జాక్పాట్ కొడతారా? ఇప్పుడు సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ మూవీస్ హవా కొనసాగుతోంది. అది కాస్త నేషనల్ వైడ్గా గుర్తింపు పొందే లెవెల్కి వెళ్ళింది. తాజాగా మన సౌత్ ఇండియాలో వండర్స్ క్రియేట్ చేసిన ఓ మూవీ ఆస్కార్ లెవెల్కి వెళుతోందని సమాచారం.
పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సాధించిన కాంతారా చాప్టర్ 1 మళ్లీ వార్తల్లో నిలిచింది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ మైథాలజికల్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారింది. నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ చేయాలని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాంతారా చాప్టర్ 1 రిజల్ట్స్ పాన్ ఇండియా ఆడియన్స్ ను మాత్రమే కాదు, అంతర్జాతీయ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఫీడ్బ్యాక్ ను పరిశీలించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఈ ప్రతిపాదనపై మరింత జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే కాంతారాకి ఆస్కార్ అవార్డ్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నెటిజన్స్ తెలుపుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో వెయిట్ అండ్ సీ. తండ్రి అయ్యాక మరింత అందంగా మారిన 6 అడుగుల అందగాడు ఇంకెవరు, మన మెగా హీరో వరుణ్ తేజ్. లావణ్య త్రిపాఠిని లవ్ మ్యారేజ్ చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇటీవలే తండ్రి అయిన వరుణ్ తేజ్ కొత్త సినిమాతో ప్రేక్షకులకు ముందు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కొడుకు పుట్టిన సమయంలో సినిమాలకు బ్రేక్ తీసుకున్న వరుణ్ తేజ్ తిరిగి షూటింగ్ కు హాజరు కాబోతున్నాడు. ఈ సమయంలో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతోంది. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ 15వ సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది. మేకర్స్ త్వరలోనే ఒక టైటిల్ ను కన్ఫర్మ్ చేసి విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తండ్రి అయిన వరుణ్ తేజ్ కొత్త లుక్ లో ఫ్యాన్స్ ని ఎంతవరకు అలరిస్తాడో చూద్దాం. అతనంటే నాకు పిచ్చి. అతని సినిమా రిలీజ్ అయితే చిన్నపిల్లలా మారిపోయి సినిమా హాల్లో విజిలేయాల్సిందే అంటున్న ఖుష్బూ. 90s లో అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరోయిన్ ఖుష్బూ. ఎన్నో హిట్ సినిమాలతో ఫ్యాన్స్ హార్ట్ గెలుచుకున్న ఈ బ్యూటీకి ఫ్యాన్స్ గుడి కూడా కట్టేశారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్నారు ఖుష్బూ. ఇటీవల ఖుష్బూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆవిడ ఏమన్నారు? నేను జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాన్ని. తారక్ సినిమా రిలీజ్ అయితే చిన్న పిల్లల్లా థియేటర్ కి వెళ్లి విజిల్స్ వేస్తా, చప్పట్లు కొడతా. స్టూడెంట్ నెంబర్ 1 చూసినప్పటి నుంచి అతని ఫ్యాన్ అయ్యా. అతనితో ఒక సినిమా చేయడం నా డ్రీమ్ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడైతే ఎన్టీఆర్, దేవరా 2, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బిజీగా టాలీవుడ్ యంగ్ హీరోస్. మన టాలీవుడ్ లో యంగ్ హీరోస్ కి కొదవలేదు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో అద్దరిపోయే స్టెప్పులతో యూత్ ని ఆకర్షించే మన యంగ్ హీరోస్ ఎవరెవరు ఏం సినిమాస్ చేస్తున్నారు, వాళ్ళ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటో టేక్ ఎ లుక్. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ మల్టీ స్టారర్ మూవీ ఫిక్స్ అయిందని టాక్. ఇది నిజమైతే మెగా ఫ్యాన్స్ కి పండుగే. అలాగే సుకుమార్ రామ్ చరణ్ సినిమా స్క్రిప్ట్ రెడీ అయిందని, ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న పెద్ద మూవీ విడుదల తర్వాతే షూటింగ్ స్టార్ట్ అవుతుందని మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ తెలిపారు. ఇది పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఎన్టీఆర్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 31 క్రేజీ ప్రాజెక్ట్ డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ అవబోతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్, లొకేషన్స్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇక ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, కాలీవుడ్ డైరెక్టర్ అట్లీ మెగా ప్రాజెక్ట్ 25% షూటింగ్ ముంబైలో పూర్తి అయింది. దాదాపు 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఇండియాలో 2వ అతి భారీ ప్రాజెక్ట్ గా రాబోతుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. మన యంగ్ హీరోస్ కి సంబంధించిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇదేంటి విస్ట్రా బాబు, మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా ఎల్లమ్మ. బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు నటుడు, దర్శకుడు వేణు ఎల్దండి. చాలా తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధించింది. కల్ట్ క్లాసిక్గా నిలిచింది. అంచనాలకు మించి విజయం సాధించిన తర్వాత వేణు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. పెద్ద నిర్మాతలు, హీరోలు ఆయనతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వేణు మాత్రం తన గురువు దిల్ రాజు బ్యానర్లోనే 2వ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అలా రూపొందించిన కథే ఎల్లమ్మ. అయితే తరచుగా హీరోలు మారడంతో ఈ టాపిక్ టాలీవుడ్ లో పెద్ద చర్చగా మారింది. మొదటగా ఈ మూవీని నాని హీరోగా ప్లాన్ చేశారు. నాని చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండడంతో తర్వాత నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ల పేర్లు వినిపించాయి. కానీ ఎవరూ ఫైనలైజ్ అవ్వలేదు. ఇక ఎవరూ ఊహించని విధంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ పేరు బయటకు వచ్చింది. సౌత్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త నెట్టింట తెగ హాట్ గా మారింది. వేణు ఎల్దండి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మలో నటించబోతున్నారని టాక్. గతంలోనూ డిఎస్పీ హీరోగా నటిస్తారనే వార్తలు వినిపించాయి, కానీ అవి నిజం కాలేదు. ఈసారి మాత్రం వేణు, దిల్ రాజు కాంబినేషన్ లో ఇది నిజమవుతుందా
అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో చూడాలి మరి. ఇవండి ఈ రోజు మా బయోస్కోప్లో ఫిల్మీ న్యూస్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి వైకే టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ శిరీష శ్రీపతి సైనింగ్ ఆఫ్. Bioscope.